దీన్ని అధిగమించడం ఎలా? ఇంటి భోజనానికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ దొరుకుతుంది ఇంటి భోజనంలో. మనకి ఇంపార్టెంట్ మ్యాక్రోస్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇలాంటివన్నీ మనం ఇంట్లో వండుకునే ఆహారంలో మనకు పుష్కలంగా దొరుకుతాయి. దానికి ప్రాముఖ్యత ఇవ్వడము. వీకెండ్స్లో సోషల్ గ్యాదరింగ్స్ అనేవి మరీ ఎక్కువగా కాకుండా చూసుకోవడం. సోషల్ గ్యాదరింగ్స్ని జస్ట్ అందరితో కలివిడిగా ఉండడం కోసం, సోషలైజేషన్ కోసం ఉపయోగించుకోవాలి, కానీ తినడమే ధ్యేయంగా సోషల్ గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం బాగా తగ్గించాలి. రాత్రిపూట మొబైల్ స్క్రోలింగ్ అనేది ఒక బాగా బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. దానివల్ల నిద్ర ఉండట్లేదు. సో 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ కంపల్సరీ. ఏదో ఒక ఎక్సర్సైజ్ రొటీన్ అనేది వారంలో ఒక 4 నుంచి 5 రోజులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఏదైనా చేయొచ్చు. కాకపోతే అది ఒక 4 నుంచి 5 రోజులు ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించుకోవాలి. దానికోసము యోగా, మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కన్సిస్టెంట్గా చేస్తుంటే మీ బాడీ ఫ్యాట్ లెవెల్స్ బాగా తగ్గి దానితో పాటు మీ బెల్లీ ఫ్యాట్ కూడా మాయమైపోతుంది.